అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మరొకసారి మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తాజా వాతావరణ సమాచారాన్ని వాతావరణ శాఖ అయితే విడుదల చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో ఎండలు ఉంటాయి, తెలంగాణలోని ఏ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉంటాయనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి. తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అక్కడక్కడ కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక కొన్ని చోట్ల చూస్తే మనకు కొన్ని జిల్లాల్లో ఎండలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వర్షాల వల్ల, అలాగే మనకు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలు వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ళ నుంచి బయటకు రావద్దని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఏదైతే సాయంత్రం పూట కొన్ని జిల్లాల్లో అంటే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది రెండు తెలుగు మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చిన వాతావరణ సమాచారం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. నిన్నటి రోజున కూడా కొన్ని జిల్లాల్లో అయితే మనకు వేసవి తాపం చల్లారే విధంగా వర్షాలు అయితే కురిశాయి. ఇక మరొకసారి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా మనకు హైదరాబాద్తో పాటు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.